వాయువ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో వానలు కురుస్తాయని అంటుంది వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని తేలికపాటి నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందంటోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించింది. ఈ మేరకు ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయంటోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే నేడు రేపు మోస్తరు వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అటు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. ఈ మేరకు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో వానలు పడతాయంటూ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సునీత. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో తూర్పు గాలులు బలపడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఋతుపవన ద్రోణి కూడా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ మీదుగా కొనసాగుతుంది. దాని ప్రభావము ఇటు ఏపీ, ఇటు తెలంగాణలో కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో మరొక 2 నుంచి 3 రోజుల పాటు రాగల 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అటు ఏపీకి వచ్చేసైతే ఉత్తర కోస్తాతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ఇక తెలంగాణకు వచ్చేసి ఉత్తర తెలంగాణలో మాత్రం వర్ష ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అటు భద్రాచలం, ములుగు, భూపాల్పల్లి, మహబూబాద్ జిల్లాలతో పాటు ఇటు ములుగు, జయశంకర్, భూపాల్పల్లి, వరంగల్ అర్బన్, హనంకొండ, కుమ్రంభీం, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ఇటు గోదావరి ప్రాంతంతో పాటు అటు కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలతో పాటు వాగులు ఉధృతంగా ప్రవహించేటువంటి గ్రామాల ప్రజలు కూడా, లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అటు ప్రభుత్వం, అధికారులు ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా భద్రాచలం, ములుగు, భూపాల్పల్లి, మహబూబాద్ వంటి ప్రాంతాల్లోని లోతట్టు ఏరియాలో జలమయ అవకాశం అయ్యే ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ ఏరియాలో, ఈ జిల్లాలో వాగుల ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అన్ని సిచ్యువేషన్ బట్టి, వెదర్ యొక్క కండిషన్ బట్టి బయటికి రావడము, ప్రయాణాలు చేయడం లాంటివి చూసుకోవాలి. దాంతో పాటు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే వైద్యం చేయించుకోవడానికి ముందే వెళ్లాలని, ఆ డెలివరీకి మరొక 2-3 రోజుల సమయం ఉన్నటువంటి గర్భిణీలు కూడా ముందస్తుగా హాస్పిటల్లో జాయిన్ కావాలని కూడా అటు అధికారులు, జిల్లా ప్రజలు కూడా సూచించడం జరిగింది. ఒకసారి వర్షం సంబంధించినటువంటి డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణలోని 33 జిల్లాల్లో 10 జిల్లాల్లో లోటు వర్షపాతం కొనసాగుతుంది. 22 జిల్లాల్లోని కొన్ని జిల్లాల్లో సమానమైన వర్షపాతం, మరికొన్ని జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. లోటు వర్షపాతం కొనసాగుతున్న జిల్లాలో ముఖ్యంగా నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో ఉంది సునీత. నిర్మల్ జిల్లాలో 44% లోటు ఉంది. తర్వాత 2వ స్థానం పెద్దపల్లి ఉంది సునీత. పెద్దపల్లిలో 21%, జయశంకర్, భూపాల్పల్లి 13%, నల్గొండ జిల్లా 13%, నిజామాబాద్ 12%, జగిత్యాల 12%, రాజన్న సిరిసిల్ల 11%, మంచిర్యాల జిల్లా 10%, సంగారెడ్డి 6%, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 4% లోటు వర్షపాతం నమోదైంది.
ఈ వర్షాల వల్ల ఈ జిల్లాలో లోటు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. పలు జిల్లాలో వర్షపాతం లోటు ఎక్కువగా ఉండడం వల్ల ఆయా ప్రాంతాల్లోని పంటలు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. రానున్న రోజుల్లో వర్షాలు పడితే ఈ లోటు వర్షపాతాన్ని కొంతమేర భర్తీ చేసే అవకాశం ఉందని కూడా వాతావరణ నిపుణులు కూడా చెప్తున్నారు సునీత. తెలంగాణలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ కండిషన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 10 రోజుల క్రితం వరకు భారీ వర్షాలతోటి మేఘావృతమైనటువంటి వాతావరణంతో ప్రధాన నదులైనటువంటి కృష్ణ గాని, గోదావరి నది గాని, అటు మంజీర గాని, మూసి ఈ 4 నదులు కూడా చాలా ఉధృతంగా ప్రవహించాయి. నదులపై ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ గా నిండిపోయి గేట్లను లిఫ్ట్ చేయడంతో లక్షలాది క్యూసెక్ల వాటర్ కూడా దిగువకు వెళ్లిపోయింది. చిన్న వాగు నుంచి పెద్ద వాగు వరకు కూడా అన్ని వాగులు కూడా చాలా ఉధృతంగా ప్రవహించాయి. చాలా గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. సో అంతటి భారీ వర్షం ఎఫెక్ట్ తోటి, అంతటి భారీ వరదల కారణంగా వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అటు వరి పంటలు గాని, పత్తి గాని, సోయాబీన్ గాని, పసుపు పంటలు గాని ఇవన్నీ కూడా చాలా దెబ్బతిన్నాయి. అంటే అతి భారీ వర్షం వల్ల, వరద వల్ల ఒకవైపు పంటలు దెబ్బతింటే కొన్ని జిల్లాల్లో మాత్రమే వర్షాలు లేకపోవడం వల్ల పంటలు ఎండిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంది. హుజరాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు అటు హుస్నాబాద్ నియోజకవర్గము ఇలాంటి ఏరియాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. అదే పక్కనున్నటువంటి జిల్లాలో భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని పంటలు కొట్టుకుపోయి నష్టం వాటిల్లింది. అంటే ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే తెలంగాణలో కనిపిస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో కూడా వర్షాలు పడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇప్పటికి 10 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది అని అంటే అది ఆ జిల్లాల మీద కరువు ప్రభావాన్ని చూపించేటువంటి అంశంగానే చెప్పవచ్చు సునీత. మిగతా జిల్లాల్లో అధిక వర్షపాతం కారణంగా ఇబ్బంది పడుతుంటే ఈ లోటు వర్షపాతం ఉన్నటువంటి జిల్లాలో వాన లేక కూడా అటు రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇలాంటి పరిస్థితులలో రాబోయే మరొక 24 నుంచి 36 గంటల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఈ జిల్లాలో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా అంతటా కూడా వర్షాలు కవర్ చేసే అవకాశం ఉంది సునీత. రైట్ రాజ్ పటేల్, థ్యాంక్ యూ.